అందరికీ నమస్కారం. అగ్రిమెంట్ పెళ్లి 10వ భాగము. సరే అండి. నాన్నగారికి అయ్యే ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. బట్ వన్ కండిషన్. మీ హెల్త్ పూర్తిగా నయమయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటారా? అని అడుగుతాడు. అతను అలా అడగడంతో అనఘతో పాటు బయట డోర్ దగ్గర నిల్చున్న వాళ్ళు మాటలు వింటున్న రాణి, రాహుల్, ప్రేమ్ కూడా షాక్ అయ్యి అలానే ఉండిపోతారు. ప్రేమ్కి అయితే తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా శూన్యం అయినట్టు అనిపిస్తుంది. వెంటనే రాణి లోపలికి వచ్చి అనఘని చూస్తూ ఏంటి అనగా ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అని అడుగుతుంది. రాణి మాటలకు అతను రాణిని చూడగా రాణి వెనుక ఉన్న రాహుల్ని చూసి షాక్ అయి రేయ్ మామ నువ్వేంట్రా ఇక్కడ అని అంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన ప్రేమ్ని చూసి సంతోషంగా ప్రేమ్ని హగ్ చేసుకొని ఎలా ఉన్నావు బ్రో అని అంటారు. అనగా రాణి వాళ్ళు ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ ఉంటారు. ప్రేమ్, రాహుల్ ఇద్దరూ తనని హగ్ చేసుకొని రేయ్ రామ్ నువ్వేంట్రా ఇక్కడ ఇండియా ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు. రామ్ బాధగా మేము ఇండియా వచ్చి 1 మంత్ అవుతుందిరా. నాన్నకి అనుకోకుండా హెల్త్ బాగాలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశాక తెలిసింది నాన్నగారి 2 కిడ్నీలు పాడైపోయాయని. 1 వీక్ నుండి డోనర్స్ కోసం చూస్తున్నా కానీ ఎవ్వరూ సెట్ అవ్వట్లేదు అంటూ అనగాని చూస్తూ ఇదిగో ఇప్పుడు తను వచ్చింది. అందుకే తన లైఫ్ కూడా ముఖ్యం కదా. తన హెల్త్ బాగయ్యాక తనని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని అంటాడు. ప్రేమ్ కోపంగా ప్యాంట్ పాకెట్లో ఉన్న చేతి పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని బయటకు నార్మల్గా ఉంటాడు. ప్రేమ్కి కోపం వచ్చిందని అర్థమైన రాహుల్ రామ్ని చూస్తూ రేయ్ నీతో మాట్లాడాలి చాలా రోజులైంది అంటూ రాణి కొంచెం మీరిద్దరూ బయట వెయిట్ చేస్తారా తనతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు రాహుల్. రాణి అనగా వాళ్ళని అయోమయంగా చూస్తూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే రాహుల్ వెంటనే డోర్ దగ్గరికి వేసి చిన్నగా రామ్కి మాత్రమే వినపడేలా రే తను నీకు వదినవుతుందిరా వెధవ, తను మీ అన్నగాడి లవ్ చేస్తున్న అమ్మాయి అని అంటాడు. అంతే రామ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. పాపం రామ్ రే ఏం మాట్లాడుతున్నావురా, నరాలన్నీ కట్ అయిపోయినట్టున్నాయి అని అంటాడు. నిజంరా అని అంటూ ప్రేమ్ లవ్ స్టోరీ మొత్తం చెబుతాడు. పాప కోసం కూడా. రామ్ బాధగా ప్రేమ్ని చూస్తూ నువ్వు ఏం బాధపడకురా, తన లైఫ్లోకి వచ్చేలా నేను చేస్తాను సరేనా అని అంటాడు రామ్. బయట ఉన్న అనగా రాణి ఇద్దరు లోపలికి ఏం జరుగుతుందో అర్థం కాక బయట అటు ఇటు కంగారుగా తిరుగుతున్నారు. అప్పుడే డోర్ తీసుకొని బయటికి వచ్చిన రామ్ అనగా రాణిలను లోపలికి పిలవగా ఇద్దరు లోపలికి వచ్చి నిల్చుంటారు. ప్రేమ్, రాహుల్ ఇద్దరు రామ్ ఏం మాట్లాడతాడని అయోమయంగా చూస్తూ ఉంటారు. రామ్ అనగాని చూసి చూడండి మీ నాన్నగారికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించడం కన్నా అమెరికాలో చేయించడం మంచిది. అండ్ నేను మీకు హెల్ప్ చేయలేను. మీ నాన్నగారికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. సో అది నేను పెట్టుకోలేను అని అంటాడు. అనగా బాధగా బయటకు వచ్చి కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ అనగా పక్కన కూర్చొని మీకు ఏం అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారికి ఆపరేషన్ నేను చూసుకుంటాను అని అంటాడు. అనగా ఆ మాట అన్నది ఎవరు అని పక్కకి చూడగా ప్రేమ్ అనగాని చూస్తూ అంటాడు. అనగను కూడా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో నీకు నేను ఉన్నాననే నమ్మకం అనగాకి అనిపిస్తుంది. అప్పుడే బయటికి వచ్చిన రామ్ అనగ దగ్గరకు వచ్చి చూడు నువ్వు రాహుల్కి చెల్లివని చెప్పాడు. వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. అందుకే నువ్వేమీ అనుకోనంటే అని ప్రేమ్ని చూస్తూ రామ్ అనగా హ్యాండ్ తన చేతిలో తీసుకొని రాహుల్ ఒక్కడే నీకు అన్నయ్య కాదు, నేను కూడా నీకు ఒక ఫ్రెండ్గా తోడు ఉంటాను అని అంటూ ప్రేమ్ని చూపిస్తూ అక్కడ ఉన్నాడు కదా తన పేరు ప్రేమ్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మేము ముగ్గురం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. మా ఇద్దరి కన్నా వాడు చాలా మంచివాడు. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో తను ఒక్కడే నీకు హెల్ప్ చేయగలడు. మీ నాన్నని కూడా అమెరికా పంపిస్తాడు. తనని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ప్రేమ్ అనగా రాహుల్ రాణి షాక్ అయ్యి అలానే ఉండిపోతారు. రామ్ మాటలకు అనగా ఏం చెప్పాలో అర్థం కాక లేచి వాళ్ళ నాన్న ఉన్న రూమ్లోకి వెళ్ళి చలనం లేకుండా పడి ఉన్న తండ్రిని చూసి ఏడుస్తూ నాన్న ఇప్పుడు నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు నాన్న అని అనుకుంటూ లేచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. అనగా అలా అనటంతో అందరూ సంతోషంగా ఉండగా మళ్ళీ రామ్ మాట్లాడుతూ మీతో ఇంకో విషయం చెప్పాలి అని. ఏంటి అంటే తనకి ఒక చిన్న పాప కూడా ఉంది. మీరు తనని కూడా యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఆగిపోయి అనగాని చూస్తాడు. చూడు అనగా నీ గురించి నాకు కొంచెం కూడా తెలీదు. బట్ ప్రేమ్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నిన్ను ఈ పెళ్ళికి ఒప్పుకోమన్నది నీ లైఫ్ నాశనం చేయడానికి కాదు. వాడిని పెళ్లి చేసుకున్నాక వాడంటే ఏంటో నీకే తెలుస్తుంది అని అంటాడు రామ్. అనగా రాహుల్ని చూస్తుంది. రాహుల్ కూడా చిన్నగా నవ్వి ఒప్పుకోమని సైగ చేస్తాడు. ఒప్పుకోవడానికి మనసు అంగీకరించకపోయినా వాళ్ళ నాన్న గుర్తుకు రాగానే సరే అని పక్కనే ఉండి అంతా చూస్తున్న రాణి కోపంగా రాహుల్ని ఓ పక్కకు లాక్కు వెళ్ళి ఏంటిదంతా, దాని లైఫ్ని ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని కోపంగా అడుగుతుంది. రాహుల్ రాణిని చూస్తూ
రామ్‌కి చెప్పిన విషయం మొత్తం రాణికి కూడా చెప్తాడు. అప్పటి వరకు ప్రేమ్ మీదున్న అనుమానం పోయి ప్రేమంటే అభిమానం పెరుగుతుంది. అనఘ ఇంకా ముఖాభావంగా ఉండటం చూసిన ప్రేమ్ అనఘ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, చూడు అనఘ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను, మీ నాన్నగారిని నేను చూసుకుంటాను. లైఫ్‌లో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ముక్కు మొహం తెలియని నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను. నాతో ఒక 3 సంవత్సరాలు ఉండు. భార్యాభర్తల్లా కాదు, ఒక మంచి ఫ్రెండ్‌లా ఉందాం. అప్పటికి నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ రాకపోతే 3 సంవత్సరాల తర్వాత అప్పుడు విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం. నీకు నా మీద నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ప్రేమ్. అనఘ కూడా కొంచెం సేపు ఆలోచించి సరే అని చెప్పి వాళ్ళ నాన్న ఉన్న రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అనఘ వెళ్ళడంతో సంతోషంగా నా ప్రేమ, నా ప్రాణం రెండూ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాయని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రాహుల్ ప్రేమ్‌ని గట్టిగా కొట్టి, రేయ్! ఏం చెప్తున్నావురా? నువ్వు పెట్టిన గడువులోగా తను నిన్ను ఇష్టపడకపోతే తనని వదిలేస్తావా అని అంటాడు. ప్రేమ్ నవ్వుతూ, రేయ్! ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్‌ని ఒంటి చేతి మీద నడిపిస్తున్నాను. అంటే నాకంత తెలివి లేదనుకుంటున్నావా? ఒక్కసారి నా బంగారంతో పెళ్లి అవ్వని, తన మనసులో స్థానాన్ని దక్కించుకొని తనే నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేలా చేస్తాను అని అంటాడు నవ్వుతూ. ప్రేమ్ చెప్పిన మాటలకి అందరూ సంతోషంగా ఉంటారు. అనగా రాణి, ప్రేమ్, రాహుల్ అక్కడే ఉండగా రామ్ వాళ్ళ నాన్నగారిని చూసుకోవటానికి తను ఉన్న వార్డెన్‌లోకి వెళ్ళిపోతాడు. నైట్ అవ్వడంతో ప్రేమ్ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన రాగిని, ఏంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదు? టైం చూసావా ఎంతయిందో అని అంటారు. ప్రేమ్ నవ్వుతూ, అమ్మా, నేను చిన్నపిల్లాడిని కాదు నువ్వు నా కోసం అంతలా భయపడటానికి అని అంటూ, శ్రీ ఏం చేస్తుందమ్మా అని అడుగుతాడు. రాగిని శ్రీని చూస్తూ, నువ్వు రాలేదు కదా, భోజనం చేసి నీకోసం ఎదురు చూస్తూ కూర్చుందని అంటారు. ప్రేమ్ నవ్వుతూ, సరే మా, తనకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటాడు. రాగిని ఫోను శ్రీకి ఇస్తుంది. శ్రీ సంతోషంగా, డాడీ ఎప్పుడు వస్తావు ఇంటికి, నేను నీతో పడుకుంటాను అని ముద్దుగా ముద్దుగా అడుగుతుంది. ప్రేమ్ నవ్వుతూ, నా చిట్టి తల్లి బుద్ధిగా నానమ్మ తాతయ్యల దగ్గర పడుకుంటుందంట. నాన్నకు కొంచెం పని ఉంది, అది చూసుకొని ఉదయాన్నే వస్తాను అని చెప్పి లవ్ యూ చిట్టి తల్లి అని అంటాడు. శ్రీ కూడా లవ్ యూ డాడీ అని అంటుంది. ప్రేమ్ పెట్టిన తన పక్కనే ఉన్న రాణి అన్నగాలను చూస్తూ, వాళ్ళిద్దరూ తనని కళ్ళార్పకుండా చూడటం చూసి, ఎందుకు మీరు నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతాడు. రాణి ప్రేమ్‌ని చూస్తూ, అన్నయ్య, బయట మీరు ఎంతో కోపంగా ఉంటారు. మీరు నవ్వటం అస్సలు చూడలేదు. బయట మీకోసం చెప్తున్న దానికి, ఇప్పుడు మేం చూస్తున్న దానికి అస్సలు సంబంధమే లేదు తెలుసా? నువ్వు ఎంత కూల్‌గా నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అంటుంది. ప్రేమ్ నవ్వుతూ, నేను అందరి దగ్గర అలా ఉండనురా, నా వాళ్ళ దగ్గర తప్ప అని అనఘని చూస్తూ అంటాడు. ప్రేమ్ అలా తనని చూడటంతో అప్పటి వరకు ప్రేమ్‌ని కళ్ళు ఆర్పకుండా చూస్తున్న అనఘ టక్కున తన చూపు పక్కకు తిప్పుకుంటుంది. అది చూసిన ప్రేమ్ నవ్వుతూ మనసులో, ఏంటి బంగారం, అంత నచ్చానా? అలా చూస్తున్నావు అని అనుకుంటూ ఉంటాడు. ఈసారి నవ్వుతూ, చూడ్డానికి ఎంత బాగున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఛీఛీ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ అలానే వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది. టైం టైము చాలా అవ్వటంతో, సరే బావ, నేను వెళ్ళి తినటానికి ఫుడ్ తీసుకొని వస్తాను. నువ్వు వీళ్ళతో ఉండు అని చెప్పి వెళుతుండగా రాణి రాహుల్‌ని ఆపుతూ, నేను కొన్ని వస్తువులు తీసుకోవాలి, నేను కూడా వస్తాను అని చెప్పి రాహుల్‌తో బయటకు వస్తుంది. రాహుల్, రాణి ఇద్దరూ బయటకు రాహుల్ రాణిని ఆపి, నువ్వు అనఘతో ఉండకుండా నాతో ఎందుకు వస్తున్నావని అడుగుతాడు. రాణి రాహుల్‌ని చూస్తూ, ప్రేమ్ అన్నయ్య, అనఘకి కొంచెం ప్రైవసీ అవసరమని నేను కూడా నీతో వచ్చాను అని అంటుంది. రాణి వెళ్లి కారులో కూర్చోగానే రాహుల్ కూడా నవ్వుతూ వెళ్లి కారులో కూర్చొని ముందుకు పోనిస్తాడు. రూమ్‌లో అనఘ, ప్రేమ్ మాత్రమే ఉండటంతో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ప్రేమ్ అనఘని చూస్తూ తను ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి, ప్రేమ్, నేను ఉండటం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నేను బయట ఉంటాను అంటూ లేవగా అనఘ ప్రేమ్‌ని ఆపుతూ, అది అది ఏం లేదండి అని అంటూ మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది కొంచెం భయంగా. ప్రేమ్ అనఘని చూస్తూ తన పక్కన కూర్చుంటాడు. చెప్పు, ఏం మాట్లాడాలి నాతో అని అడుగుతాడు. అనగా భయంగా, అది మీకు పెళ్ళయింది కదా, మీ భార్య మీతో లేదా, పాపని మీరు చూసుకుంటున్నారు అంటే తను ఎందుకో మీతో ఉండటం లేదు అని తను ఎలా ఉంటుంది? మళ్ళీ తను మీ దగ్గరకు వస్తే అని అడుగుతుంది. అనగా అడిగిన దానికి ప్రేమ్ ఏం మాట్లాడకుండా తన చెయ్యి పట్టుకొని, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం నీకు నాతో పెళ్లి జరిగాక తెలుస్తుంది. అప్పటి వరకు నన్ను ఏమీ అడగకుండా నా మీద నమ్మకంతో నాతో 7 అడుగులు వెయ్యి.
అనగా అలానే ప్రేమ్‌ని చూస్తూ ఉంటుంది. ప్రేమ్ చూపుల్లో తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అనగాకి అలానే ప్రేమ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ప్రేమ్‌కి ఫోన్ రావటంతో మాట్లాడుతూ ఉన్న ప్రేమ్ ఎవరికో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ, ఇంకో 2 రోజుల్లో అతన్ని అక్కడికి తీసుకొని రావటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతా దగ్గరుండి చూసుకోండి అని అంటాడు ప్రేమ్. అవతల వ్యక్తి కూడా సరే అంటారు. అనగాకి ఏం అర్థం కాక ప్రేమ్‌ని చూస్తుంది. ప్రేమ్ అనగాని చూస్తూ మీ నాన్నగారిని నేను అమెరికా పంపుతున్నాను. ఇంకో 2 రోజుల్లో అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తాడు. అనగా కూడా వాళ్ళ నాన్నకి నయమవుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేమ్ చేతిని పట్టుకొని చాలా థాంక్స్ సార్ అంటుంది. ప్రేమ్ చిన్నగా నవ్వి థాంక్స్‌లు అవి ఎందుకు? చాలా సేపటి నుండి ఇక్కడే ఉన్నాం. కొంచెం సేపు బయట తిరిగి వద్దామా? అని అంటూ తన చేతిని పట్టుకొని బయటకు తీసుకొని వస్తాడు. ఇద్దరూ బయట బెంచ్ మీద కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండగా ప్రేమ్ అనగాని చూస్తూ ఇంకో నెలలో మన పెళ్లి అని అంటాడు. అనగా షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. అనగా మనసులో మాట అర్థమైనట్టు మీద నాన్నగారు పూర్తిగా కోలుకోవటానికి ఎలాగో 6 నెలలు సమయం పడుతుంది. మీ నాన్నగారి ఆపరేషన్ పూర్తి కాగానే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని అంటాడు. అనగాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొంచెం సేపు మౌనంగా ఉండి సరే సార్ మీ ఇష్టం అనగా ఒప్పుకోవటంతో ప్రేమ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే అనగాని హగ్ చేసుకొని చాలా థాంక్స్ అనగా అని అంటాడు. అతనిని హగ్ చేసుకొని అనుకోని ఆ పరిణామానికి అనగా బొమ్మలా బిగుసుకుపోయి అలానే ఉండిపోతుంది. ఇద్దరికీ ఆ అనుభవం కొత్తగా ఉండటంతో అలానే కొంచెం సేపు ఉండిపోతారు. ఫుడ్ తీసుకొని రూమ్‌కి వచ్చిన రాహుల్, రాణికి అక్కడే ప్రేమ అనగా లేకపోవటంతో బయటకు వచ్చి చూడగా ప్రేమ అనగాని హగ్ చేసుకొని ఉండటం చూసి నవ్వుతూ చిన్నగా దగ్గుతుంది రాణి. ఆ సౌండ్‌కి తేరుకున్న ఇద్దరు దూరం జరిగి ఒకరిని ఒకరు చూసుకుంటూ మౌనంగా లోపలికి వెళ్ళిపోతారు. రూమ్‌కి వచ్చిన నలుగురు భోజనాలు చేసి మాట్లాడుకుంటూ ఉండంగా అప్పుడే రౌండ్స్‌కి వచ్చిన డాక్టర్ అనగా వాళ్ళ నాన్న సురేష్‌ని చెక్ చేసి చూడండి. ఇతనికి ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిది అని చెప్పి ప్రేమ్‌ని చూస్తాడు. ప్రేమ్ డాక్టర్‌ని చూస్తూ నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఇంకా 2 రోజుల్లో షిఫ్ట్ చేస్తామని చెప్తాడు. డాక్టర్ నవ్వుతూ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. నైట్ కావటంతో ఎవరి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అనగా రాణి ఇద్దరి కోసం ఇంకో రూమ్ తీసుకుంటాడు ప్రేమ్. అనగా రాణి రూమ్‌కి వెళ్ళగానే ప్రేమ్, రాహుల్ ఇద్దరూ సురేష్ ఉన్న రూమ్‌లో సెపరేట్ బెడ్ మీద వేయించుకొని పడుకుంటారు. రూమ్‌కి వచ్చిన రాణి అనఘతో అనగా ప్రేమ్ అన్నయ్య చాలా మంచివాడు కదా! నిన్ను మీ నాన్నని సొంత మనిషిలా చూసుకుంటున్నాడు అని అంటుంది. రాణి మాటలకు ఆలోచనలో పడ్డారు అనఘ. అవును నిజమే. మేము ఎవరో కూడా సార్‌కి తెలీదు. కానీ సొంత మనిషిలా చూసుకుంటున్నారు అని మనసులో అనుకుంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సురేష్‌ని హాస్పిటల్‌లో చూసుకోవటానికి ఇద్దరు నర్సుల్ని పెట్టి రాణి, అనఘని వెళ్లి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వచ్చిన అనఘకి వాళ్ళ నాన్న లేని లోటు తెలుస్తూ ఉండటంతో బాధగా అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రాణి అనఘని పక్కన కూర్చోబెట్టుకొని బాధపడకు అనఘ. నాన్నకి ఏమీ కాదు. నాకు నమ్మకం ఉంది. నాన్న తప్పకుండా కోలుకుంటారు అని అంటుంది. రాణి మాటలకు కొంచెం రిలీఫ్ అయిన అనఘ లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లు సర్దుతూ ఉండగా రాణి కూడా తనకు హెల్ప్ చేస్తుంది. ప్రేమ్, రాహుల్ ఇంటికి వెళ్ళిపోవటంతో రాగిణి కోపంగా వాళ్ళని కొట్టడానికి కర్ర పట్టుకొని హాల్‌లో కూర్చొని ఉంటారు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న ప్రేమ్, రాహుల్ ఇద్దరూ రాగిణిని చూసి షాక్ అయ్యి ఒకరిని ఒకరు చూసుకుంటూ గుమ్మం దగ్గరే ఆగిపోతారు. రాగిణి లేచి రండి సార్. ఇద్దరూ అక్కడే ఆగిపోయారు. లోపలికి రండి అని అంటారు. కోపంగా ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాక ఒకరిని ఒకరు చూసుకుంటూ బయటకి పరుగందుకుంటారు. అది గమనించిన రాగిణి కూడా వాళ్ళ వెనక పరుగు పెడుతుంది కొట్టడానికి. కొంచెం సేపు వాళ్ళ వెనక పడ్డ రాగిణి అలసిపోయి గార్డెన్‌లో కూర్చుండిపోతారు. ప్రేమ్, రాహుల్ నవ్వుకుంటూ రాగిణికి చెరో పక్క కూర్చొని అమ్మా! ఇప్పుడు ఎందుకు అంతలా అలసిపోయి మా వెనక పరుగు పెట్టటం చెప్పు. నువ్వు ఆగిపొమ్మని ఒక్క మాట చెబితే మేము ఆగమా చెప్పు అని అంటాడు ప్రేమ్. రాగిణి ఇద్దరిని పట్టుకొని రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారిద్దరూ? మీరు రాకపోతే నాకస్సలు తోచదని మీకు తెలుసు కదా! అని అంటారు బాధగా. ప్రేమ్ వాళ్ళ అమ్మని చుట్టుకుని నీకొకటి చెప్పాలమ్మా! చెప్పాక నువ్వు ఏమీ అనకు అని అంటారు. రాగిణి ఏంటి అన్నట్లు కొడుకును చూస్తుంది. ప్రేమ్ వాళ్ళ అమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకొని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ప్రేమ్ అలా అనడంతో రాగిణి సంతోషంగా నిజమా నాన్న? ఒట్టు అని అంటారు. తన చెయ్యి ముందుకు చాపి ప్రేమ్ కూడా వాళ్ళ అమ్మ చేతి మీద ఒట్టు వేసి నిజమమ్మా అని హాస్పిటల్‌లో జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ప్రేమ్, అనగా ఇద్దరూ రూమ్‌లో మాట్లాడుకోవటం. ప్రేమ్ ప్రేమించిన అమ్మాయి అనగా అని చెప్పాడు. మరి శ్రీ కోసం చెప్పావా తనకి అంటే, "ఆ! అమ్మా చెప్పాను." రాగిణి సంతోషంగా ప్రేమ్‌ని హగ్ చేసుకొని, "చాలా సంతోషం రా" అని అంటూ రూమ్‌కి వెళ్ళిపోతారు. రూమ్ లో పడుకొని
ఉన్న తన భర్తను లేపుతూ "ఏవండీ? ఏవండీ? లేవండి ఎంతసేపు పడుకుంటారు" అని పడుకున్న భర్తను లేపుతారు రాగిని. "అబ్బా! ఏంటి రాగిని పొద్దు పొద్దున్నే నీ గోల? నన్ను కొంచెం సేపు పడుకోని" అని అంటారు. "అది కాదండీ! మీతో ఒకటి చెప్పాలి ముందు లేవండి" అని అంటూ ఉండగా వేణు లేచి కూర్చొని "లేచాను. ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి" అని అంటాడు. రాగిని సంతోషంగా ప్రేమ్ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడండి. అండ్ అమ్మాయిని కూడా తనే చూసుకున్నాడు. వచ్చే నెలలో పెళ్లి జరగాలని కూడా చెప్పాడు అని చెప్పి వేణు వైపు చూస్తుంది. వేణు నమ్మనట్టు అలానే ఉండిపోతాడు. వేణుగారి భుజం మీద కొట్టి "ఏవండీ? ఏంటి అలా ఉండిపోయారు? నేనింత మంచి శుభవార్త చెబితే" "అది కాదు రాగిని. మనం సంవత్సరం నుండి వాడిని పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోనని ఖరాఖండిగా చెప్పినవాడు ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మలేకపోతున్నాను" అని అంటాడు. "నేను అలానే అనుకున్నానండి. కానీ వాడు వచ్చే నెలలో పెళ్లి జరగాలి అని అంటున్నాడు. వాడు పెళ్ళికి ఒప్పుకోవడమే గొప్ప. సరే త్వరగా వాడితో మాట్లాడి పెళ్లి పనులు చూద్దాం" అని అంటారు వేణు సంతోషంగా. "సరే అండి. నాకు కింద పని ఉంది" అని కిందకి వస్తారు. ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన ప్రేమ్‌ని చూస్తూ శ్రీ పరుగున వెళ్లి ప్రేమ్‌ని హగ్ చేసుకొని "డాడీ నువ్వెందుకు రాత్రి ఇంటికి రాలేదు? నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదని తెలుసు కదా" అని అంటుంది తన ముద్దు ముద్దు మాటలతో. ప్రేమ్ తన బుగ్గ మీద ముద్దు పెట్టి "నేను మీ మమ్మీ దగ్గరకు వెళ్ళాను. మీ మమ్మీ వాళ్ళ డాడీకి కడుపు నొప్పి వచ్చిందంట. డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను" అని అంటాడు. ప్రేమ్ అలా మమ్మీ అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమ్‌ని చూస్తూ ఉండిపోతారు. డాడీ మమ్మీ ఎక్కడ ఉంది? ఎందుకు మన దగ్గరకు రాలేదు? మనమంటే ఇష్టం లేదా? అందుకే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయిందా? అని అడుగుతుంది. ప్రేమ నవ్వుతూ లేదు చిట్టి తల్లి. మీ మమ్మీ చదువుకోటానికి నిన్ను నాకు ఇచ్చి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గరికి తిరిగి వస్తుంది అని అంటాడు ప్రేమ్ సంతోషంగా. ప్రేమ్ కళ్ళల్లో ఇంకా తన ఫేస్‌లో ఉన్న సంతోషం చూసిన రాగిని, రాహుల్ కూడా సంతోషపడతారు. అలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళగా ప్రేమ్, రాహుల్ హాస్పిటల్‌కి చేరుకుంటారు. రాణి, అనఘ కూడా ఫ్రెష్ అయ్యి ప్రేమ్ వాళ్ళ కోసం వంట చేసి తీసుకొని వస్తారు. మీ ప్రేమ్ అనఘని చూస్తూ మన కోసం మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు మంచి ముహూర్తం పెట్టించి తర్వాత చెప్తానన్నారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే నీ తరపున మాట్లాడటానికి వస్తారా? అని అడుగుతాడు ప్రేమ్. అనఘ తలదించుకొని బాధగా మాకు ఎవరూ లేరండి అని అంటుంది. అనఘ మాటలకు ప్రేమ్ కొంచెం కోపంగా ఇంక ఎప్పుడూ అలా అనకు. నీకు మేమున్నాం. నా ఫ్యామిలీ ఉంది అని అంటాడు. నీకు ఎవరూ లేరు అని ఎందుకంటున్నావు? నీ తరపున మాట్లాడటానికి మీ అన్నగాడు ఉన్నాడు గదా! అని అంటాడు రాహుల్‌ని చూస్తూ. కొంచెం సేపు మాట్లాడుకొని ప్రేమ్, రాహుల్‌ని హాస్పిటల్‌లో నుండి ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటారు. భోజనం టైం కావటంతో ప్రేమ్‌ని, రాహుల్‌ని పిలవడానికి వచ్చిన అనఘ వాళ్ళు బిజీగా ఉండటంతో వాళ్ళని పిలవాలా వద్దా అని డోర్ దగ్గరే ఉండి చూస్తుంది. కొంచెం సేపటికి పని పూర్తి చేసుకొని టైం చూసిన ప్రేమ్ "రేయ్ బావా! టైం చూసావా? వాళ్ళు భోజనం చేశారో లేదో" అని అంటూ లేవగా ఎదురుగా అనఘని చూస్తారు. ప్రేమ్ అనఘని చూస్తూ ఉండగా రాహుల్ నవ్వుతూ "ఏంట్రా అక్కడే ఉండిపోయావు? లోపలికి రా" అని అంటాడు. రాహుల్ "అది అన్నయ్య భోజనం చేయటానికి మిమ్మల్ని పిలవాలని వచ్చాను. మీరు బిజీగా ఉన్నారని ఇక్కడే ఉండిపోయాను" అని అంటుంది. "అవునా? సరేరా! మేము వస్తున్నాము. నువ్వు వెళ్ళు" అని అంటాడు. అనఘ ప్రేమ్‌ని కనీసం చూడకుండా వెళ్ళిపోతుంది. ప్రేమ్‌కి తను అలా వెళ్ళడంతో బాధగా అనిపించి అది బయటకు కనపడనివ్వకుండా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. పరధ్యానంగా వాష్‌రూమ్‌కి వెళ్ళిన ప్రేమ్ ట్యాప్ ఆన్ చేయబోయి పక్కనే పగిలి ఉన్న గ్లాస్ మీద చెయ్యి వేస్తాడు. అది షార్ప్‌గా ఉండటంతో హ్యాండ్ కట్ అవుతుంది. నొప్పికి ప్రేమ్ అమ్మా అని అనడంతో బయట ఉన్న రాహుల్ కంగారుగా లోపలికి వచ్చి బావా ఏం జరిగిందిరా? ఎందుకు అంతలా అరిచావు? అని అంటాడు. ప్రేమ్ తన హ్యాండ్ చూపిస్తూ గ్లాస్ మీద హ్యాండ్ పెట్టానురా చూసుకోలేదు. అది కొంచెం కట్ అయింది అని అంటాడు. రాహుల్ హ్యాండ్ క్లీన్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి అనఘ వాళ్ళ రూమ్‌లోకి వెళ్తారు. ప్రేమ్, రాహుల్ సురేష్‌ని చూస్తూ రేపు మీ నాన్నగారిని తీసుకొని వెళ్ళటానికి నా మనుషులు వస్తున్నారు. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు ప్రేమ్. ఇంకో 6 నెలల్లో మీ నాన్న మామూలు మనిషి అవుతాడు. ప్రేమ్ మాటలు విన్న అనఘ ఏడుస్తూ పరుగున వెళ్ళి ప్రేమ్‌ని హగ్ చేసుకొని ఏడుస్తూ చాలా థాంక్స్ సార్ అంటుంది. అనఘ అలా సడన్‌గా హగ్ చేసుకోవటంతో ప్రేమ్ అలానే ఉండిపోతాడు. వాళ్ళని అలా చూసిన రాహుల్, రాణి ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగా ప్రేమ్ ఫోన్ మోగుతుంది. ఒకరి కౌగిలిలో ఒకరు ఉండగా అనఘ తేరుకొని దూరం జరుగుతూ తను ఏం చేసిందో తనకు గుర్తు వచ్చి సారీ సార్ అని అంటుంది. తను సారీ ఎందుకు చెప్పిందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ రావటం చూసిన ప్రేమ్ రాగిణి నుండి ఫోన్ అని లిఫ్ట్ చేస్తాడు. రాగిణి సంతోషంగా నాన్న మీ పెళ్లి గురించి పంతులు గారిని అడిగాము. వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందని అన్నారు. ప్రేమ్ రాగిణి మాటలు విని అమ్మా నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పు అని అంటాడు. తన ఫోన్ స్పీకర్లో పెడతాడు.
అదే నాన్న నీకు నా కోడలికి వచ్చే నెలలో మా పెళ్లి ముహూర్తం పెట్టించామని అంటారు. రాగిని మాటలు విన్న రాహుల్ రాణి సంతోషంగా ఉంటే అనగా బాధగా అయిపోతుంది. ఇంతలో శ్రీ రాగిని దగ్గర ఫోన్ తీసుకొని డాడీ నాకు మమ్మీని చూడాలని ఉంది. త్వరగా మమ్మీని తీసుకొని రా అంటుంది. శ్రీ అలా మమ్మీ అనడంతో అందరూ అనగాని చూస్తూ ఉండగా ప్రేమ్ కొంచెం కంగారుగా చిట్టితల్లి నేను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ప్రేమ్ అనగా దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అని అంటాడు. ప్రేమ్ అలా అనడంతో అనగా ప్రేమ్ని చూస్తూ అది కాదు సార్ నాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు. మా నాన్న లేకుండా నా పెళ్లి జరుగుతున్నందుకు బాధగా ఉంది. ప్రేమ్ అనగా భుజం చుట్టూ చేతులు వేసి చూడు మీ నాన్న పూర్తిగా కోలుకున్నాక చెప్పు. తప్పకుండా అర్థం చేసుకుంటారు. పోనీ పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేద్దామా? నీకిష్టం ఉన్నప్పుడు చేసుకుందాం. మంచిది కదా అంటాడు. ప్రేమ్ అలా అన్నాడే కానీ మనసులో వామ్మో మాటైతే అన్నాను కానీ ఇది నిజంగా పెళ్లి వద్దు సార్ అని అంటే ఏం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. అనగా కొంచెం సేపు ఆలోచించి వద్దు సార్ మీరు పెట్టిన ముహూర్తానికే చేసుకుందాం అని అంటుంది. ఇంతలో బయట డోర్ దగ్గర ఉన్న రామ్ అంతా మీరు అనుకుంటున్నా ఇక మేమెందుకు అని అంటాడు వెటకారంగా రాహుల్. రామ్ని చూసి రే ఏంరా నిన్నటి నుండి కనిపించలేదు అని అంటాడు. నాన్నకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందిరా వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఫ్లైట్లో తీసుకొని రావడానికి వెళ్ళాను. ఆల్రెడీ నాన్నకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారని అంటాడు రామ్ సంతోషంగా. అవునా చాలా సంతోషం రా ఇంక నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని అంటారు.